మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి మాట ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను ఉంచడం జరిగింది. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు, తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి మీ నమ్మకం దేవుని యందు మాత్రమే ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగు పెడదాం ప్రియులారా. అయితే మీ అందరికీ తెలిసిందే, మనం ఒక అంశం గురించి 4 రోజులుగా మనం ధ్యానిస్తున్నాం. దానిలోంచి అనేక విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా మీదట కూడా మిగిలిన 2 అంశాలలో కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను పిల్లరా. అయితే ఆ అంశం మీకు తెలుసు, దేవునిలో మనం పోగొట్టుకున్నటివి తిరిగి సంపాదించుకోవచ్చా, దేవునిలో మనం పోగొట్టుకున్నవి తిరిగి మనం సంపాదించుకోవచ్చా అన్న అంశంలో ఈరోజు 3వ భాగం పిల్లరా. ఈ కీ పాయింట్ ఏంటంటే భయభక్తులు అనే దాని గురించి ఈ 3వ అంశం మీద మనం వాక్యం ధ్యానిస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వాక్యం వినడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నమ్మకం నేర్చుకున్నాం, తర్వాత ప్రేమ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు భయభక్తుల గురించి నేర్చుకుంటున్నాం. ఆదివారము మనం విశ్వాసం గురించి నేర్చుకుంటాం పిల్లారా. అయితే ఈ ఒక భయభక్తులు మన జీవితంలో కోల్పోతే ఏం జరుగుతుంది, కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి, ఈ యొక్క అంశం మీద మనం కొద్దిసేపు వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం గనక మనం ఇక్కడ చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మనుషులకు చెప్పడం జరిగింది పిల్లరా. తన శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాటకి అర్థం ఏంటి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును అంటే దేవుని యందు మనం ఏమంటారు, ఏదైనా కోరిక ఉంచినప్పుడు, లేదంటే ఏదైనా విజ్ఞాపన ప్రార్థనలు మనం చేస్తుంటాం కదా మన అవసరతల నిమిత్తం. ఆ దేవునికి ఉంచినప్పుడు మనం మొట్టమొదటిగా ఆ దారిలో తీసుకొచ్చి పెట్టేది అర్థంగా ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని. అంటే ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి అని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి అని ప్రార్థిస్తాం. అంటే ఈ ప్రార్థనకి అర్థం ఏంటంటే ఈయన మీద ఉన్న భక్తి మరియు దేవుని యందున్న భయం. అంటే తండ్రి యందున్న భయం, కుమారుని యందున్న భక్తి, ఈ 2 ఎప్పుడైతే సరైన రీతిలో మ్యాచ్ అవుతాయో అప్పుడు తప్పకుండా మధ్యలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట అదే. అంటే మన జీవితంలో మనం అనేక తప్పులు, అనేక పాపములు చేసిన వారంగా ఉండి దానికి కొద్దిగా కూడా పాపము చేశామే అని అసహ్యం లేకుండా, కోపం లేకుండా కనుక ఉన్నట్లయితే మనం చచ్చిన శవాలతో లెక్క అని చెప్పి మనం ఒకసారి ధ్యానించుకోవడం జరిగింది పిల్లారా. అదే విధంగా ఇక్కడ జరుగుతున్నది కూడా. అంటే ఏంటంటే తండ్రి యందు భయము మరియు కుమారుని యందు భక్తి లేకపోవడం కూడా పాపమే. ఎందుకంటే సర్వం దేవుని వలనే కలిగి ఉన్నది కాబట్టి సర్వంలో జరిగే ప్రతి దాని యందు దేవుణ్ణి మనం ప్రకటించాలి. ప్రకటించక ముందు ఆయన యందు మనకు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పకనే మాట ఏమంటున్నాడు అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. అంటే చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన్ని స్తుతించండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు అనేక కోరికలు అడగండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు మా జీవితంలో ఏం జరుగుతుందని అడగండి, ఇవన్నీ అడగండి కాదు. అయితే తాను ఏం చెప్తున్నాడు అని కనుక మనం చూసినట్లయితే, నన్ను పిలుస్తారు ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్నప్పుడు. అంటే నా యందు భక్తి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది నా భక్తి, కాదనం లేదు. కానీ భయముతో మీరు ఎప్పుడైతే విన్నపము జరిగిస్తారో అప్పుడు మీ ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించబడుతుంది భయముతో. అంటే భయం అంటే ఇక్కడ ఎవరు వస్తారు? యెహోవా దేవుడు వస్తారు. అంటే తండ్రి ఇక్కడ ఈ కథలోకి వస్తాడు ప్రియులారా.
జాగ్రత్తగా గమనించండి. భక్తితో మనం చేసేది యేసుక్రీస్తు ప్రభుల వారికి అయితే, భయముతో మనం చేయవలసింది దేవునికి అంటే తండ్రికి. మనం ప్రతి ప్రార్థన మనం ఏం చేస్తామని నేను చెప్పాను, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారు నామము చెప్పున వేడుకుంటున్నాం మా తండ్రి మాకు అనుగ్రహించు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకం గురించి చెప్పిన మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండి నాకు వేడిగా ఉండి మీరు ఏమి చేయలేరు, అదేవిధంగా నన్ను తలుచుకొని మీరు తండ్రిని ఏమడిగినా కూడా అది మీకు అనుగ్రహింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం జరిగింది. అవునా? అయితే భక్తి ఒక్కటే మన జీవితంలో ఉంటే సరిపోదు, భయము కూడా ఉండాలి. భయం అంటే తండ్రి యందు మనం ఎప్పుడైతే భయముతో, కుమారుని యందు భక్తితో మనం ప్రార్థించి అడుగుతామో అప్పుడు మనకు ప్రతి ఒక్క కార్యం జరిగించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. అంటే ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును, అంటే భక్తితో నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏకముగా వచ్చాడు, కాదన్నం లేదు, నేను ఏకముగానే వచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకముగానే వచ్చాడు. కానీ ఇక్కడ ప్రస్తావన జరిగించింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగనంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే తండ్రి చిత్త ప్రకారం కుమారుడే చేశాడు, తండ్రి చిత్త ప్రకారం మనం కూడా చేయాలి. తండ్రి చిత్త ప్రకారం అని అంటే, తండ్రి చిత్త ప్రకారం మనం నడుచుకోవాలన్నా, తండ్రి చిత్త ప్రకారం మనం మాట్లాడాలన్నా, తండ్రి చిత్త ప్రకారం మనం విధేయులుగా మన జీవితంలో జీవించాలన్నా, అంటే క్రైస్తవ జీవితం జీవించాలన్నా, సింపుల్ గా చెప్తాను చూడండి, క్రైస్తవ జీవితం జీవించాలనంటే మనకు భయము భక్తి ఉండాలి. దేవుని యందు మనకు తప్పకుండా భయం అనేది కలిగి జీవించాలి పిల్లరా, లేదంటే కుదరదు. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన్ని స్తుతించే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోరు. అంటే కేవలం వారి జీవితంలో మా భక్తి ఉంటే సరిపోతుంది అని అనుకునే వారికి ఈ మాట చూడండి, భక్తి ఉంటే సరిపోతుంది. భక్తి అంటే ఎవరు ప్రస్తావనలోకి వస్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకుంటే చాలు కదా అంటే చాలు, కాదనలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకు ప్రస్తావిస్తూ మనకు చెప్తున్న మాట ఏంటంటే, పరలోకమందున్న తన తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు ఈయన మాట? ఆయన మాట ఎందుకు చెప్తున్నాడు? తాను తండ్రి చిత్త ప్రకారం జరిగించాడు కాబట్టి. ఏం జరిగించాడు? తండ్రి చిత్త ప్రకారం భూలోకంకి వచ్చి మనందరి పాపాలు ఏవైతే ఉన్నాయో అది తన మీద వేసుకొని ఆయన సిలువలో బలియాగం అయ్యి తన ప్రాణాన్ని ఇక్కడ మన కోసం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఆయనే తండ్రి చిత్త ప్రకారం జరిగించినప్పుడు మనం భయముతో ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి. భక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం కనపరచాలి. భయము భక్తి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ రెండు మూల స్తంభాలు, భయము భక్తి. ఈ రెండు చాలా మంది ఒకటే అనుకుంటారు, కాదు. భయము వేరు, భక్తి వేరు. భక్తి ప్రతి ఒక్కరికి ఉంటది, భయం చాలా మందికి ఉండదు. కాబట్టి మనం పాపాలు చేస్తాం, మనం తప్పులు చేస్తాం. మనందరికీ భక్తి ఉంటుంది. మనందరం ఆ బైబిల్ పట్టుకుంటాం, మనందరం వాక్యాలు చెప్తాం, మనందరం పాటలు పాడతాం, మనందరం దేవుని గురించి చెప్తాం. కానీ ఇవన్నీ భక్తి కిందకి వెళ్తాయి తప్ప భయం కిందకి రావు. భయం ఉండే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఇహలోకంగా మనం జీవిస్తున్నాం కాబట్టి నేను చేసే పాపం ఎవరు చూడలేదు అని పాపం చేసుకుంటూ వెళ్తుంటారు భయం లేని వాళ్ళు. భయం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి పైన నుంచి చూస్తున్నాడు అని పాపాన్ని అసహించుకుంటారు, పాపాన్ని విడిచిపెడతారు. ఎందుకు? వాళ్ళకి భయం ఉంది కాబట్టి. ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? కింద ఎవరు చూడకపోవచ్చు, పైనుంచి ఒక ఆయన నన్ను గమనిస్తున్నాడు, పైనుంచి అకలు నన్ను గమనిస్తున్నాయి, నేను తప్పు చేస్తే నేను పాపిగా మారుతాను అన్న ఒక భయం. ఆ భయం ఏం చేస్తున్నానంటే, మన జీవితంలో మనకు అడిగిన ప్రతి ఒక్కటి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు భక్తి ఉంచుకొని తండ్రిని అడిగిన ప్రతి కోరిక కూడా ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు భక్తి ఉంచడం అని అంటేనే ఆయన్ని వెంబడించిన వారని అర్థం. కాబట్టి ఆయన యందు మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆయన చెప్తున్న మాట ఇది ఏంటి? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అంటే ఈ మాటకు చాలా అర్థాలు వస్తాయి, చెప్పుకుంటూ పోతే చాలాసేపు అవుతుంది. ఇది
మనం అంతసేపు చెప్పుకోలేం కాబట్టి నేను మీకు తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాను, ఇక్కడ దాకా ఆపండి. ఇప్పుడు దాకా చెప్పుకుంది కూడా దీని మీదే. కానీ నేను వేరే విధంగా దీన్ని మీకు ఇంకో విధంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తా. ఒకే విధంగా కాకుండా రెండో విధంగా కూడా చెప్తా, అర్థం చేసుకోండి. ప్రభువా ప్రభువా అని అంటే మనం అనేక సందర్భాల్లో దేవుని యందు ప్రేమని ఇతరులకి కనపరుస్తాం. దాంట్లో ఎవరు తక్కువ అని నేను చెప్పడం లేదు. దేవుణ్ణి ప్రకటిస్తాం, దేవుని సువార్త చెప్తాం, దేవుని పరిచర్య చేస్తాం, దేవుని పనిలో మొట్టమొదటిగా ఉంటాం. ఓకే, దేవుని సంతోషం అక్కడ వరకు. కానీ మన నీతి కలిగిన జీవితం ఏదైతే ఉంటుందో అది మనకు దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది. ఇలాగా మనలో కొంతమంది ఎవరో ఒకరు జీవిస్తూ ఉంటారు. అంటే దేవుని పనిలో మొట్టమొదటి ఉంటాం, కానీ దేవునికి నచ్చిన పనులు చేయం. బాగా వినండి, దేవుని పనిలో ఒక భాగమై ఉంటాము తప్ప దేవునికి నచ్చిన పనులు మనం చెయ్యం. వీళ్ళు సెకండ్ కేటగిరీలో కిందకి వస్తారు. అంటే ఎవరు? ప్రభువా ప్రభువా అని పిలిచేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి నచ్చిన పని ఒకటి కూడా చేయరు. అంటే నీతి కలిగి జీవించరు, అబద్ధాలు చెప్పకుండా ఉండరు, పాపాలు చేయకుండా ఉండరు, వారికి నచ్చిన పనులు వాళ్ళు చేయకుండా ఉండరు, ఇహలోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టరు, అపవాదిలోకి వెళ్లకుండా ఆగరు. వీరు ఏమనుకుంటారనంటే, మేము ఇవన్నీ చేసినా పర్వాలేదు, ఇవన్నీ చేసిన తర్వాత మేము చేసే ప్రార్థన ఏదైతే ఉందో, అంటే ప్రభువా ప్రభువా అని పిలవడం, అది మమ్మల్ని కాపాడుతుంది, అది మమ్మల్ని పరలోక రాజ్యంలోకి ప్రవేశపెడుతుంది, అది మమ్మల్ని నిత్య జీవులుగా చేస్తుందని నమ్ముతుంటారు. వీళ్ళు సెకండ్ కేటగిరీ చెప్పింది ఇదే. మొట్టమొదటిగా వారు వేరు. వారు ఏం చేస్తారంటే భక్తి భయము ఈ రెండిటికి అర్థం తెలియని వారు. కాబట్టి ఇలా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువు యందు భక్తి ఉంచుకొని తండ్రి యందు భయముతో ప్రతి ఒక్క విన్నపాన్ని అడగాలి. ఈ రెండు మనకు మూల స్తంభాలని చెప్పుకున్నాం, అది అయిపోయింది. వీళ్ళు సెకండ్ కేటగిరీలో ఉండేవాళ్ళు. వీళ్ళంతా అంటే ఏంటంటే వారు ఎన్ని చేసేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా కూడా, అంటే ఆ తలంపులు మాటలు క్రియలు ఈ రెండు దేవునికి హేయముగా ఉన్నా కూడా వారు చేసే ప్రార్థన, అంటే పనుకునే ముందో లేదంటే నిద్రలేసిన తర్వాత వారికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ప్రార్థన కూడా, ఆ చేసే ప్రార్థన ఏదైతే ఉందో వాళ్ళని కాపాడేస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట కూడా అదే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అంటే నా పనుల్లో భాగమైన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఆ పనుల్లో చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఎవరి చిత్త ప్రకారం ఉంది? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. చిత్తం అంటే ఎక్కడ? ఒక దగ్గర కాదు, ప్రతి విషయంలో చిత్తమే. ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారమే మనం నడుచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి విషయంలో అంటే ఏంటన్నా పనుకునే ముందు ఆనందనే ముందు కూడా దేవుని చిత్త ప్రకారమే పోవాలి మనం. మీకు చాలా మంది మీకు కామెడీగా ఉండొచ్చు, కానీ చాలా మంది కామెడీగా నవ్వారు నేను ఈ మాట అంటే. ఒకసారి గ్రూప్గా మీటింగ్లో ఎక్కడ కూర్చొని నేను ఈ మాట అంటే, ప్రతి ఒక్కటి దేవుని మూలంగానే జరుగుతుంది. మనం తినేది, పనుకునేది, లేసేది, మాట్లాడేది, దుమ్మేది, దగ్గేది ప్రతి ఒక్కటి దేవుని మూలంగా జరుగుతుంది అంటే నవ్వారు. ఈ చిన్న కూడా దేవుని మూలంగా ఎలా జరుగుతాయి, సిల్లిగా మాట్లాడతామని. సరే, నేను వాళ్ళతో ఏం వాదించుకున్నా నుంచి గమ్ము సైలెంట్గా వచ్చేసి. ఎందుకంటే తెలిసిన వారితో మనం వాదించవచ్చు, తెలియని వారితో కూడా వాదించవచ్చు. తెలిసి తెలియని వారితో వాదించలేం. వారు ఎటువంటి కేటగిరీ అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎన్ని తప్పులైనా చేయని నేను చేసే ఆ ప్రార్థన ఏదైతే ఉందో 2 నిమిషాలు 3 నిమిషాల ప్రార్థన, అది నన్ను రక్షిస్తుంది అని భ్రమలో బతుకుతున్న వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు. అంటే ఏంటి? భయముకి భక్తికి తేడా తెలియదు వీళ్ళకి. ఏదో పోతుంటారు, ఊరికే గాలి ఎట్టుకోతే అటు పోతారు. ఒక 2 రోజులు ఒక ప్రసంగి కూడా చెప్తున్న మాటలు వింటారు, దాని ప్రకారం నడుస్తారు. 3వ రోజు నుంచి మామూలు. 3వ రోజు నుంచి ఇంకో కొత్త ప్రసంగి కూడా వస్తాడు వాళ్ళ జీవితంలోకి. ఆయన చెప్పిన మాటలు వింటారు, ఆయన చెప్పిన చిత్త ప్రకారం ఆయన వెనకాలపోతారు. ఇంకో 4వ రోజు మళ్ళీ మామూలు. ఎలాగంట? తెలిసి తెలియని వారు అంటే భయానికి భక్తికి తేడా తెలియనటువంటి వారు అన్నమాట. కుమారునికి తండ్రికి తేడా తెలియనటువంటి వారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే కుమారుడు ఏం చెప్తున్నాడు? భక్తి మూలంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశింపబడతాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన చేశాడు కాబట్టి తండ్రి చిత్త ప్రకారం ప్రతి ఒక్కరిని చేయమంటున్నాడు. ఇది ఏంటి? ఇది భక్తిది. తండ్రి అని మనం ఏం ఉంచుకోవాలా? భయం. భయానికి భక్తికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది భయానికి భక్తికి. చాలా మంది ఒకటే అనుకుంటారు, కాదు. క్రైస్తవ జీవితంలో ఒక్కొక్క పదానికి 1,00,000 అర్థాలు వస్తాయి.
రెండు ఒక పదాలు కుదరవు. ఒక ప్రశ్నకి అనేక సమాధానాలు ఉండవు, ఒకటే సమాధానం ఉంటుంది. నువ్వు తిన్నావా అంటే అయితే తిన్నానన్నా ఉంటుంది, లేదంటే తిన్నానా ఉంటుంది. అంతేకాని ఇంకా ఏవో వేరే అర్థాలు దానికి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇంతమంది దూషింపబడుతున్నారంటే అంతెందుకు దేవుడే దూషింపబడుతున్నారంటే, దేవుడే చిచ్చుకుంటున్నారంటే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర. దీనికి అర్థం ఏంటో తెలుసా పిల్లారా? తెలిసి తెలియక చేసిన పనులు అంటే భయానికి భక్తికి తేడా తెలియనటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారు చేసిన పనుల వల్ల ఈరోజు దేవుడు దూషింపబడుతున్నాడు, పరిశుద్ధ గ్రంథం దూషింపబడుతుంది, క్రైస్తవ్యం మొత్తం దూషింపబడుతుంది. తెలిసి తెలియని మాటలు, తెలిసి తెలియని పనులు, తెలిసి తెలియని పాటలు, తెలిసి తెలియని పాటలకు లిరిక్స్, తెలిసి తెలియని వాక్యాలు, తెలిసి తెలియని బోధ, తెలిసి తెలియని క్రైస్తవ జీవితం. తెలిసి తెలియనంటేనే భక్తి భయం లేదని అర్థం. ఓకే, మేబీ భక్తి ఉండొచ్చేమో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు స్తుతి మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. ఒక పాట పాడేస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపబడతాడంటే అది నీ మూర్ఖత్వం. అది ఆలయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు 4 కుర్జీలు ఎత్తేసి 4 సాపలు ఎత్తేసి అలా ఊడ్చేవంటే నిన్ను పరలోక రాజ్యంలో దేవుడు ప్రవేశింపబడతా అంటే అది నీ మూర్ఖత్వం. అంటే ఎత్తకూడతానంటే ఎత్తొచ్చు, అది ఆశీర్వాదం వేరు, నిత్య జీవం వేరు. నా పాత వీడియోలు కనుక మీరు కానీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మన జీవితంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం పిల్లారా, భయానికి భక్తికి తేడా. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏదైతే ఉందో అంటే ఏంటి, భయభక్తులు. అనేక వాక్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, అనేకమైన వాక్యాలు ఉన్నాయి. కానీ ఈ వాక్యం నేను ఎందుకు చెప్పానంటే చిత్తం మనకు తెలుస్తుంది ప్రియులారా. అంటే ఎవరి మాట విని మన జీవితంలో మనం నడుచుకోవాలి అనే ఒక విషయం మనకు అర్థమవుతుందని ఈ వాక్యం నేను చెప్తున్నా. పాటలు పాడేస్తే దేవుడిని రక్షించడు, వాక్యాలు 2 ముక్కలు చెప్పేస్తే దేవుడిని రక్షించడు. చెప్తున్నా, 2 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడిని రక్షించడు, 2 ముక్కలు దేవుడి గురించి చెప్తే నేను దేవుడు రక్షించడు. తండ్రి చిత్త ప్రకారం నీవు నడుచుకుంటేనే దేవుడిని రక్షిస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకే ఆయన ఇక్కడికి వచ్చింది భూలోకానికి. ప్రార్థన చేస్తే చెయ్యి, పాటలు పాడితే పాడు. చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం స్తుతి వేరు, దేవుని చిత్త ప్రకారం వాక్యం వేరు, దేవుని చిత్త ప్రకారం క్రైస్తవ జీవితమే వేరు. అది తెలుసుకోవాలి ఈరోజు చాలా మంది. తెలుసుకుందాం పిల్లరా, మనందరం తెలుసుకుందాం. ఎక్కడ నేను తెలుసుకోవాలన్నా అని మీరు అడిగినట్లయితే, నిరంతరం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా జరిగింపబడుతుంది. దేవుని చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. భయభక్తులు కలిగి మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోయేదానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప మనకు ఆయన దయచేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతలమ వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనవాడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆల్ఫా ఒమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నీ ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలను నా తండ్రి. ఈరోజు నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి నాయన అవసరతల నిమిత్తమో నీకు దగ్గర అవ్వాలనో నా తండ్రి నాయన ఒక్కొక్క అంశం నిమిత్తం నా తండ్రి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నా తండ్రి ప్రాధేయపడుతున్నాను నా తండ్రి, ప్రార్థిస్తున్నాను నా తండ్రి. కన్నీటి ప్రార్థన చేసేవారు, మోకారు వేసి నా తండ్రి ప్రార్థన చేసేవారు నా తండ్రి, బాధలతో ప్రార్థన చేసేవారు నా తండ్రి, దుఃఖంతో ప్రార్థన చేసేవారు, వారి అవసరతల నిమిత్తం ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా తండ్రి నేను దరి చేర్చుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి ఆయన ఎగ్జామ్స్ రాస్తూ నా తండ్రి వారి జీవితంలో మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలని, వారి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలని, వాళ్ళ జీవితంలో నా తండ్రి ఉన్నత స్థాయికి చేరాలని నా తండ్రి నీకు నా తండ్రి ప్రార్థిస్తుండగా నా తండ్రి మీరు నా తండ్రి ఆ బిడ్డల జీవితంలో నా తండ్రి అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అయినా వారి జీవితంలో నా తండ్రి ఆయన ఆ మంచి కోరికని, బలమైన కోరికని నా తండ్రి నేను స్థిరపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి.
క్రీస్తు పరిచర్యలో నా తండ్రి కమెంట్ రూపంలో నా తండ్రి ప్రార్థన అవసరతలు తెలియజేసే ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వంతున ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ పాదాల చెంత ప్రతి ఒక్కరి విజ్ఞాపన ఉంచుతున్నాం నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఇండాలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి క్రైస్తవంలో నా తండ్రి నాయన తెలిసి తెలియకుండా నా తండ్రి మాట్లాడే మాటలు, నా తండ్రి చేసే పనుల ద్వారా నా తండ్రి నీవు దూషింపబడుతున్నావు నా తండ్రి. నీ వాక్యం దూషింపబడుతుంది నా తండ్రి. క్రైస్తవ జీవితమే దూషింపబడుతుంది నా తండ్రి. నిజమైన అర్థాలను మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. నిజమైన బోధన మాకు నా తండ్రి తెలియజెప్పమని వేడుకుంటున్నాం నా తండ్రి. నిజాన్ని మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. నిజాన్ని నమ్మి మా జీవితంలో నీతి కలిగిన జీవితాన్ని మేము పొందుకొని మా జీవితంలో ముందుకు కొనసాగిపోయేదానికి నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, నీ రాకడ సమయం కనుక మళ్ళీ ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.